కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైంది. ఊరు వాడ తేడా లేకుండా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు, రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు, ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు, ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలమైపోయింది. మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి. యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21 అక్టోబర్ జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1 నవంబర్, అంటే జస్ట్ విత్ ఇన్ 1 వీక్, 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది? నేను ఇంకో మాట అడుగుతున్నా. పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యామ్లకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు, రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, ఇదేదో డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్, ఒత్తి పలుకుతుండు. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది? ఆగమాగంపై తొందరగా పనిచేయవి, 8 మంది ప్రాణాలు తీసినావు, కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 60 రోజులైంది, 60 రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవాగు కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ నిండా మునిగిపోయింది,
ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు. వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైడ్, అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధ సత్యాలు మాట్లాడాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము గొప్పగా కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఒకవేళ 8 ఏళ్లలో 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కేంద్రంలో 3 చోట్ల అధికారం ఉండి తమ్మిడిహట్టికి అనుమతి మీరు తెచ్చుంటే, కట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది. ఏం రాసిండు? ఎట్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages in the district Gachirauli are likely to be submerged, and this is a main cause of unrest among the farmers from this area. It is also requested that the government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. మీరు మా అనుమతి లేకుండా, మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్టు కడుతుండ్రు, మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే, మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవల కాడ దవ్వుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవ్వుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర, ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు. మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడో, నువ్వు కూడా ఆ రోజు మంత్రివే, ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే, నువ్వు కూడా దీనికి జవాబుదారే. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 17/12/2008 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2007లోనే టెండర్లు పిలిచారు, జీవోలు ఇచ్చారు, 2008లో శంకుస్థాపన చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలోనే ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే.
ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడీ. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. మేము వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం, సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం. ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా.